హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే సన్ఫ్లవర్స్ ఇంకా నువ్వులు యూజ్ చేసి కారపొడి తయారు చేద్దాం. ఇది కారపొడి రైస్లోకి, ఈ టిఫిన్స్లలోకి దేనిలోకైనా బాగుంటుంది. మనం డైలీ ఒక 1 టేబుల్ స్పూన్ ఇలా సన్ఫ్లవర్ పౌడర్ అండ్ నువ్వులు రెండు కలిపిన పౌడర్ తినడం చాలా హెల్దీ. చాలా చాలా అంటే చాలా రకాలుగా మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కారపొడి వల్ల. అంటే కారపొడి అనే కాదు, మనం ఎలా నచ్చితే అలా ఒక 1 టేబుల్ స్పూన్ డైలీ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ నువ్వులు తీసుకుంటే బాగుంటుంది. సో దాన్ని హెల్దీ వేలో కారపొడి తయారు చేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో దానికోసం నేను ఒక 150 గ్రామ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను, ఒక 100 గ్రామ్స్ అట్లా నువ్వులు తీసుకున్నాను. ఇప్పుడు ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఫ్రై అవ్వడానికి నాకు 10 మినిట్స్ టైం పట్టింది. ఇప్పుడు దీనిలోనే మనం తీసుకున్న నువ్వులు వేద్దాం, ఎందుకంటే నువ్వులు తొందరగానే వేగిపోతాయి కాబట్టి. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అనేవి ఒక 70% ఫ్రై అయిన తర్వాత నువ్వులు వేసుకుంటే రెండు ఆ హీట్కి ఆటోమేటిక్గా తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయండి, నువ్వులు కూడా ఫ్రై అయ్యాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చేసేద్దాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. మరి ఎక్కువ క్వాంటిటీ వేయొద్దండి, లైట్గా 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు ఇవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక గుప్పెడు ధనియాలు వేస్తున్నాను, కొద్దిగా జీరా అంటే 1 టేబుల్ స్పూన్, కొద్దిగా ఒక పించ్ మెంతులు. ఇలా మెంతులు వేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఎక్కువ వేస్తే చేదు వస్తుందండి, అంటే కొన్ని ఇలా వేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తాం. దీనిలోనే కారానికి సరిపడా ఎండుమిర్చి, మీరు స్పైసీగా కావాలంటే స్పైసీగా ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇవి కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మంచిగా కరివేపాకు క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలో మీరు కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి. ఎండు కొబ్బరి వేసినా కానీ బాగానే ఉంటుంది, అంటే నువ్వులు, ఎండు కొబ్బరి అండ్ ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అలా చేసినా కానీ బాగుంటుంది. నార్మల్గా కారపొడులు చేసేటప్పుడు ఆయిల్ క్వాంటిటీ అనేది చాలా తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే ఎక్కువ రోజులు మనం నిల్వ ఉంచుకోవాలంటే ఆయిల్ తక్కువ వేసుకుంటేనే ఎక్కువ రోజులు స్మెల్ ఏం రాకుండా నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం చేసే ఈ కారపొడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 months అయినా వేసుకొని తినొచ్చండి. బయట పెట్టుకుంటే మినిమం ఒక 20 days వరకు స్మెల్ అయితే ఏం రాదు. ఇక 20 days తర్వాత కొద్దిగా మనం ఆయిల్ వేస్తాం కదా, దానివల్ల కొద్దిగా మనకు అట్లా అనిపిస్తుంది ఫ్లేవర్. ఇలా ఆయిల్ లేకుండా ఓన్లీ డ్రై రోస్ట్లో కూడా చేసుకొని తీసుకోవచ్చు, కానీ ఆయిల్ వేస్తే కొద్దిగా టేస్ట్ అనేది వస్తుందని చెప్పేసి నేను ఆయిల్ వేసాను. అది కూడా చాలా తక్కువ, 1 చిన్న టేబుల్ స్పూన్ ఆయిల్. సో ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి, వీటిని ఇప్పుడు చల్లారబెట్టుకుందాం. సన్ఫ్లవర్ సీడ్స్ది మనం మిక్సీ పట్టుకుందాం. ఇది పొడి మిక్సీ పట్టుకున్నానండి, మరీ ఫైన్ పౌడర్లా కాకుండా కొద్దిగా పలుకులాగానే పట్టుకున్నాను. ఇదే మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పప్పులు, ఇట్లా అంటే శనగపప్పు అండ్ మినపప్పు వేసాం కదా, అది కూడా వేసుకొని మిక్సీకి. మీరు ఇందులో కావాలంటే చింతపండు కావాలంటే వేసుకోవచ్చు అండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. చింతపండు వేయకపోయినా కానీ మనకు ఈ పొడి అనేది టేస్ట్ బాగుంటుంది. సో దీన్ని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుందాం. ఇది మిక్సీ పట్టుకున్న పౌడర్లోకే మనం మిక్సీ పట్టిన ఎండుమిరపకాయలది కూడా వేసేసి కలిపేసుకుంటే సరిపోతుంది. కావాలంటే వెల్లుల్లిపాయ వేయవచ్చు, లేదంటే లేదు. నేనైతే స్కిప్ చేస్తున్నానండి వెల్లుల్లిపాయ వేయడం.
ఎందుకంటే ఈ సన్ఫ్లవర్ సీడ్స్ కొద్దిగా స్వీట్గా ఉంటాయి కదా, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయ వేస్తే అది డామినేటింగ్గా అయిపోతుంది కదా, అందుకే వెల్లుల్లిపాయ ఒకటి వేయట్లేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇది మంచిగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. డైలీ ఒక 1 టేబుల్ స్పూన్ ఇది తీసుకుంటే మనకు చాలా హెల్దీ. ఇలా హెల్దీ వేలో ఇంటి దగ్గరే సన్ఫ్లవర్ సీడ్స్ కారపొడి తయారు చేసుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.